ఆంధ్రలో ఆంధ్రానే కాదు ఎక్కడైనా సరే తాగేసి మీ మొగుళ్ళు పిల్లల్ని ఎందుకు కొట్టారు అబ్బాయి? సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. ఏంది పన్న అలా అంటే వాళ్ళకి సిగ్గు సార్ మేముండదా ఏంటి? అయ్యో తాగి పిల్లని కొడతాడు చూసిన వాడు మొగోడే కాదు నా దృష్టిలో. తాగాలి ఓకే, ఒక లిమిట్ ఉండాలి, కానీ పిల్లని మంచిగా చూసుకోవాలి, అది మ్యాటర్. తాగడం వరకు ఓకే, ఫ్రెండ్స్ గట ఓకే. తాగితే మనిషి కాదు. కొంచెం మంది పిల్లల్ని ఎందుకు కొడతారో కూడా అర్థం కాదు, కొడతారు. ఎందుకు మీ అయ్య రోజు కొడతాడా మీ అమ్మని? తాగినా కంట్రోల్లో ఉండాలబ్బా. ఇది మాత్రం నిజం, నిజం కంట్రోల్ ఉండాలి. తాగినప్పుడు కంట్రోల్లో ఉండాలి కదా. తాగినట్టు ఉంటాను నేనైతే. చాలే చూసాలే. తాగితే నువ్వు నీకు ఎంత గుద్ద పడిపో నాకు తెలియదే ఏంది. నాకు ఆంధ్ర భాష నేర్పుతావు లేదా మరి మీ ఆంధ్ర? నేర్పిస్తా. ఆంధ్ర భాష ఏముంటుంది చెప్పు, స్లాంగ్ ఒకటి డిఫరెన్స్. అదే ఎట్లా కొంచెం నేర్పి. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు నాకు అట్లా నాకు రావాలి, సేమ్ నీ స్లాంగ్ నాకు రావాలి. మీరు ఏంది అంటారు, మేము ఏంటి అంటాము. ఇంకా ఇంకా చెప్పు, ఏదో ఒకటి ఒకటి నేను దానికి చెప్తా. అన్నం తిన్నావా అంటే ఏమన్నట్టు మరి? బువ్వ తిన్నావా? బువ్వా కాదు, భోజనం చేసావా? గమ్మత్తున్నదా? గమ్మత్తున్నవా రాహుల్? ఇంకేం ఆంధ్రలో ఇంకేం డిఫరెన్స్? ఏదో వాట్సాప్ చెప్తా. ఎటు పోతానవంటే ఎటు వెళ్తున్నావా? ఇక్కడికి వెళ్తున్నావు. అచ్చా గీ మొత్తం ఘోరం ఉన్నది మీది. మరి ఘోరం కాదు. ఏటిది ఎక్కడ వెళ్తున్నావు మీరు? మీ ఆంధ్రలో ఏటిది ఎక్కడ వెళ్తున్నావు, అన్నం తిన్నావా అట్లా మాట్లాడతారు. శ్రీకాకుళం అన్నమాట. ఏంటి ఏం చదువుతున్నావు? ఏంటి శ్రీకాకుళం? శ్రీకాకుళం అంటే అది వేరే స్లాంగా? అలా కాదురా ఎరుపు కూడా. సరేగా నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా మరి? లేకపోతే నువ్వు ఉంటావా ఏంది? నువ్వు రెడీ అంటే రెడీ మరి. రోజు ఇక బాత్రూంలో కొట్టుకుని అవుతాను ఇక. నువ్వు ఓకే అంటే కథమే ఇక. ఏమంటావు? ఏం లేదు. ఉన్నాడా బాయ్ ఫ్రెండ్? ఎందుకు ఇలా అవి పంచాయతీ భద్రాబాయ్ అంతే. లవ్వుకి పడుకున్నామా తెల్లారిందా అంతే. లవ్వుకి అవసరం లేదు, డైరెక్ట్ ఓయకు పోదామంటానా. మీ డాడీ ఫార్మర్ అంటే మరి నీ పైసలు ఎన్ని ఉన్నాయి మరి? బ్యాంక్ అకౌంట్లో ఎంత పెట్టిండు మీ డాడీ నీకోసం? ఎందుకు అవన్నీ? రేపు మరి కట్నం పైసలు నాకు ఎంత ఇస్తావు పెళ్లి చేసుకుంటే? ఎదురు కట్నం ఇస్తే చేసుకోవాలి. ఎదురు కట్నం నేను ఎందుకు ఇస్తా? కట్నం అమ్మాయి ఇవ్వాలి, ఎదురు కట్నం. నాలాంటి అందమైన అమ్మాయి కావాలి అనుకుంటే ఎదురు కట్నం ఇవ్వాలి కదా. నాకు ఆస్తుందా? ఆస్తులు 10 ఎకరాలు ఉన్నాయి నాకు. చూసుకుంటావా మరి? నన్ను మంచిగా చూసుకుంటావా లేకపోతే తాగొచ్చి కొడతావా? మనం మంచిగా చూసుకుంటాం, కాకపోతే రోజుకో బీడి తాగుతాయి. రిమ్మలు ఎట్లుంటుందో నాకే తెలియదు ఇక. ఇకనైనా తాగుతూ మానేసేరా ఇరుపుగుణ. మధ్య రాత్రి మీ నాన్నకు దొరికావు తాగి. అయినా సరే సిగ్గురాదురా నీకు. నేనైతే మంచిగానే చూసుకుంటా. అంటే తాగినప్పుడు ఒక తీరు మాయ తీరు కాదు. నేనైతే మంచిగానే చూసుకుంటా. ఏమోనమ్మా, తాగితే అబ్బాయిలు మనుషులు కావద్దు కదా, కొడతావు తిడతావు. మరీ అంత తాగా. నేను ఎప్పుడో ఒకసారి రోజుకో బీరు అట్లా. నాకు అర్థం కాలేదు సార్. ఏమో ఈ కాలం అమ్మాయిలు నమ్మేటట్లేదు. నన్ను లవ్ చేసుకుంటా ఇంకోటి లవ్ చేస్తాను. అందుకోసం ఇంతకుముందు ఇట్లనే అయింది. అందుకోసమే డీజే టిల్లు ఉన్నది, గదే స్టోరీ అయింది మన డీజే టిల్లు. ఒక ల్యాండ్ ఉన్నది, అది మన సొంతము, మన పర్సనల్ అని అనుకున్నా నేను. కాకుండా ఊర్లో నవగల అందరి పేరు మీద ఉన్నది. అది అందరూ అట్లానే అన్నారులే, అబ్బాయిలు కూడా అంతేగా. లేదు ఈ కాలం అమ్మాయిలు మంచిగా లేరు. ఒక్కరిని లవ్ చేసుకుంటే ఇంకొని లవ్ చేస్తాను. నువ్వు కూడా అట్లా ఉండకని చెప్తాను నాకు అంతే. మీ అబ్బాయి ఏమన్నా తక్కువ? ఈ అబ్బాయిలు అందరు అట్లా ఉండరు, సిన్సియర్ లవ్ చేస్తారు అబ్బాయిలు. గట్టు ఉండదు, అర్థమైంది? సిన్సియరే ఉంటారు అబ్బాయిలు. అమ్మాయిలు కూడా సిన్సియర్ గానే ఉంటారు, కొంచెం మంచి ఈతలో కూడా ఉంటారు.
ఏడా ఇప్పుడు నువ్వు నాతో చాట్ చేసుకుంటా వేరేటోతో చాట్ చేస్తావు నువ్వు, కానీ అబ్బాయిలు అట్లా ఉండదు, నువ్వే లైఫ్. నేనేం అట్లా కాదు. మరి నీ ఇన్స్టాగ్రామ్ ఐడి పాస్వర్డ్ చెప్పవు నాకు. మరి నువ్వు నీకు వంట వచ్చా? వంట చేసుడు వచ్చా? అంట చిన్నమా తిండం వచ్చా? మరి నేనెట్లా మరి నేను ఉపాసం మన్నుడు అయితే మరి నేను పెళ్లి చేసుకుంటే నీకు రాదా? అంటే వంట కూడా నేనే చేసి పెట్టాలా నీకు? వంట కూడా నేనే చేసి పెడితే ఎదురు కట్నం ఇవ్వాలి నీకు, వంట నేనే చేసి పెట్టాలి, ఇంకేం కావాలి? మీ డాడీ మరి లవ్ మ్యారేజ్ ఒప్పుకుంటాడా మన లవ్ మ్యారేజ్కి? ఒప్పుకుంటారా? మరి కట్నం పైసలు నాకు 20 లక్షలు కావాలి, ఇస్తాడా? ఎందుకు ఇస్తారు చెప్తున్నా, ఎదురు కట్నం అని ఎదురు కట్నం ఇచ్చుకున్న వాళ్ళకే చేస్తారు. పోకు, నాకు తిననీకే పైసలు లేవంటే ఎదురు కట్నం ఇచ్చుడా నీకు? అవును. మా అయ్య నరుకుతాడు నన్ను, మా అయ్య నన్ను పెంచేదే కట్నం పైసల కోసం. నేను పెళ్లి చేసుకుంటే సంపాదించడానికి కూర్చొని తినడానికే చేసుకుంటాను నేను. అంతేనా? నువ్వు మీ ఇంట్లో కూర్చొని పబ్జి ఆడదామయ్యా మన ఇద్దరం. మీ డాడీకి అంటే రిచ్ కాదు కదా, చాలా పూర్గా మీ డాడీ, పైసలు ఉన్నాయా? మీ డాడీ పైసలు ఉంటాయా? మా దగ్గర పైసలు ఉండవు, మాకు ఫుడ్ కూడా ఉండదు తెలుసా? అవునా, నిజమా? అరే పెడతా నేను ఖచ్చితంగా పెడతా. ఫుడ్ కూడా ఉండదు కానీ నీకు గుద్ద వాళ్ళు బాగుంటుంది నీకు.